హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ద కేఆర్ డ్రామాస్. మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకోబోయే మూవీ ఒక లవ్ స్టోరీ మూవీ ఉంటుంది. స్టార్టింగ్లోనే మనకు మన మెయిన్ లీడ్స్ అయిన హీరోయిన్ అలాగే హీరోయిన్ అనేది చూపిస్తారు. హీరో పేరు వచ్చేసి షెన్నై ఉంటుంది, హీరోయిన్ పేరేమో జింగే ఉంటుంది. అలా వాళ్ళిద్దరికి కూడా నైట్ని స్పెండ్ చేస్తూ ఉంటే హీరోయిన్ వన్ సైడ్ అనేది బాధపడుతూ ఉంటుంది. అలా 1 hour బ్యాక్ ఏం జరిగింది అనేది తననేది గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. అలా హీరోయిన్ ఏమో తన బాయ్ ఫ్రెండ్ది బర్త్డే కావడంతో తన కేక్ తీసుకొని వస్తే అక్కడున్న ఫ్రెండ్స్ అందరూ కూడా హీరోయిన్ బాయ్ ఫ్రెండ్ గురించి అనేది అడుగుతారు. హీరోయిన్ బాయ్ ఫ్రెండ్ పేరు వచ్చేసి సూ అయి ఉంటుంది. అలా తనుండి హీరోయిన్ని చాలా లవ్ చేస్తుంది, నువ్వు చాలా లక్కీ అని చెప్పేసరికి తను నేను లవ్ చేయట్లేదు, తనంటే ఇష్టం లేదని చెప్తాడు. అలా తను నేను కేవలం ఆడుకుంటున్నానని చెప్పేసరికి హీరోయిన్ కోపం వచ్చి తనండి ఆల్రెడీ సూకి ఇచ్చిన ఫ్లవర్స్ అనేది కూడా కింద పడేస్తుంది. అలా కింద పడేసి ఇప్పటి నుంచి మనకి బ్రేకప్ అయింది, అలాగే నువ్వంటే నాకు కూడా ఇష్టం లేదని చెప్పి తన ఫ్లవర్స్ని అనేది కాల్ చేసి అక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోతూ ఉంటుంది. అలా సూ కూడా పిలిచి ఒకసారి ఆలోచించని చెప్పినా కానీ హీరోయిన్ వినిపించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అక్కడే ఉన్న హీరో కూడా హీరోయిన్ చూసి నాకు పని ఉందని, నాకు ఒక మీటింగ్ ఉందని అక్కడి నుంచి వచ్చి హీరోయిన్ దగ్గరికి అనేది వస్తూ ఉంటాడు. మరోవైపు ఏమో హీరోయిన్ తన బాయ్ ఫ్రెండ్ అలా ట్రీట్ చేయడంతో చాలా ఏడుస్తూ అలానే వర్షంలోనే తడిచిపోతూ ఉంటుంది. తన్నే ఫాలో అవుతూ కూడా హీరో అనేది వచ్చింటాడు. అలా హీరోయిన్ తడిచిపోవడం చూసి హీరో అనేది వస్తాడు. కానీ హీరోయిన్కి తన బాయ్ ఫ్రెండ్ అయిన సూ ఫోన్ చేసేసరికి వెంటనే హీరో ఉండి ఆ ఫోన్ అనేది తీసుకొని, సరే అయితే మా బ్రదర్కి నేను రివెంజ్ ఎలా ప్లాన్ చేయాలో నీకు నేర్పిస్తానని చెప్పి తన ఫోన్ అనేది ఆన్ చేసి వెంటనే హీరోయిన్ అనేది కిస్ చేసేస్తాడు. మరోవైపు హీరోయిన్ బాయ్ ఫ్రెండ్ కూడా ఫుల్గా డ్రింక్ చేసి ఉంటాడు. కానీ తను పికప్ చేసుకోవడానికి హీరోయిన్కి ఫోన్ చేస్తే హీరోయిన్ అనేది ఎలాంటి రెస్పాండ్ ఇవ్వకపోగా సైలెంట్గా ఉండడంతో మళ్ళీ అనేది సూ అడుగుతూ ఉంటాడు. కానీ హీరోయిన్ అవేం పట్టించుకోకుండా హీరోకి అనేది కిస్ చేస్తూ ఉంటుంది. అలా వాళ్ళిద్దరు కూడా అక్కడనే కిస్ చేసుకుంటూ ఉండిపోయేసరికి వెంటనే హీరో ఉండి తను అనేది ఇంటికి అనేది తీసుకువెళ్ళుకోకుండా కార్లో అనేది కూర్చోబెట్టుకుంటారు. అది కూడా హీరోయిన్ బాయ్ ఫ్రెండ్ కారే ఉంటుంది. అలా హీరో బాయ్ ఫ్రెండ్ ఎవరో కాదు, హీరో వాళ్ళ బ్రదర్ అయి ఉంటారు. అలా వాళ్ళిద్దరు కూడా హీరోయిన్ లవ్ చేస్తూ ఉంటారు. కానీ ఫస్ట్ హీరో ఉండి వాళ్ళ బ్రదర్ లవ్ చేస్తున్నాడని హీరోయిన్ని కొంచెం దూరం పెట్టినా కానీ వెంటనే వాళ్ళ బ్రదర్ బ్రేకప్ చెప్పడంతో హీరోయిన్కి అనేది మళ్ళీ కనెక్ట్ అయిపోతాడు. అలా వాళ్ళిద్దరు కూడా నైట్ని స్పెండ్ చేసిన వెంటనే హీరోయిన్ తన బెస్ట్ ఫ్రెండ్ అయిన ఒక అమ్మాయి ఆయన ఫోన్ చేసి మోడల్కి టైం అయింది, అలాగే వెంటనే రమ్మని చెప్పేసరికి హీరోయిన్ కూడా తనని చాలా త్వరగా రెడీ అయిపోతూ ఉంటే అప్పుడే అక్కడికి హీరో వచ్చేసి ఎందుకంత ఆతృత పడుతున్నా, ఫస్ట్ స్లిప్పర్స్ వేసుకొని చెప్పేసరికి హీరోయిన్ కూడా కూర్చుంటుంది. అలా హీరో మెడిపైన ఉన్న పంటిగాటిని చూసి తను ఇబ్బంది పడిపోతూ ఉంటే హీరోని ఎందుకంత ఇబ్బంది పడిపోతున్నారని, అలాగే నాకు ఇంకా ఎక్స్పీరియన్స్ లేదనుకుంటున్నారు కాబట్టి మళ్ళీ ట్రై చేద్దామని చెప్పేసరికి హీరోయిన్ నుండి నవ్వుతూ ఉంటుంది. అలా తర్వాత హీరోయిన్ నుండి సరే అయితే నా నుంచి నువ్వు లవ్ని అసలు ఎక్స్పెక్ట్ చేయొద్దు, అలాగే ఎప్పుడు నేను లవ్ చేయను అని చెప్పి తన నుండి రెడీ బయటకు అనేది వస్తూ ఉంటుంది. తనతో పాటు హీరో కూడా ఫాలో చేస్తూ ఉంటే అక్కడ వాళ్ళ బ్రదర్ని అనేది చూస్తాడు. అలా ఇక్కడ మీ బ్రదర్ ఉన్నాడని హీరోకి చెప్పేసరికి సరే అయితే నువ్వు కనుక నాకు ఇప్పుడు కిస్ చేయకపోతే మా బ్రదర్ని నేను పిలిచేస్తానని చెప్పేసరికి హీరో నుండి వెంటనే కిస్ చేస్తుంది. అలా కిస్ చేసిన వెంటనే హీరో నుండి తను ఎత్తుకొని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటే తనతో పాటు వాళ్ళ బ్రదర్ కూడా వస్తాడు. అలా హీరో నుండి అడుగుతాడు అక్కడ ఎవరు అమ్మాయి ఉండదని చెప్పేసరికి తను నా గర్ల్ ఫ్రెండ్ అని చెప్పి, అలాగే మేము త్వరలో పెళ్లి చేసుకుంటామని చెప్పేసరికి హీరో వాళ్ళ బ్రదర్కి ఏమో హీరోయినే గుర్తొస్తూ ఉంటుంది. అలాగే తనకు ఒకసారి ఫోన్ చేసి కనుక్కుందాం ఎక్కడుందని తనకు ఫోన్ చేస్తే వెంటనే హీరోయిన్ నుండి కింద దిగిన వెంటనే తన ఫోన్ అనేది రింగ్ అవుతుంది. అలా ఫోన్ రింగ్ అయ్యేసరికి తను భయపడిపోయి ఇక్కడ మీ బ్రదర్ మళ్ళీ నాకు ఫోన్ చేస్తున్నాడని తన ఫోన్ అనేది చూసుకుంటుంది. అలా వెనుక నుంచి కూడా హీరో వాళ్ళ బ్రదర్ చూస్తూ ఉంటాడు. అప్పుడు వెంటనే హీరో దగ్గరికి వెళ్ళి తను అనేది గట్టిగా హక్ చేసుకొని నాకు కనుక నువ్వు ఇప్పుడు కిస్ చేస్తే ఖచ్చితంగా మా బ్రదర్ నుంచి సేవ్ చేస్తానని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అంటుంది. కానీ అంతకుముందే హీరో వాళ్ళ బ్రదర్ తన అసిస్టెంట్తో కలిసి అక్కడ నుంచి అనేది వెళ్ళిపోతుంది. అలా వాళ్ళు వెళ్ళిపోవడం చూసిన హీరోయిన్ కూడా తన ట్యాక్సీలో ఎక్కి హీరోకి బాయ్ చెప్పి అక్కడ నుంచి అనేది వెళ్ళిపోతారు. అలా హీరో ఉండి తన అసిస్టెంట్కి ఫోన్ చేసి అలాగే ఒక కాస్ట్లీ గిఫ్ట్ కూడా అరేంజ్ చేయమని చెప్తాడు. మరోవైపు ఏమో హీరో వాళ్ళ బ్రదర్ హీరోయిన్ ఏమైనా మెసేజ్ చేస్తుంది, అలాగే ఏమైనా ఫోన్ చేస్తుందేమో తన కోసమే ఫోన్ వెతుకుతూ ఉంటాడు. కానీ హీరోయిన్ దగ్గర నుంచి ఎలాంటి ఫోన్ రాకపోవడంతో తన అసిస్టెంట్ ఉండి ఈరోజు ఒక జ్యువెలరీలో నా మోడల్గా మేడం పనిచేస్తుందని చెప్పేసరికి అక్కడికి అనేది వెళ్ళిపోతాడు. అక్కడికి వెళ్ళిపోయి తనతో పాటు ఒక అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోయేసరికి హీరోయిన్ నుండి తను మోడల్గా చేసి ఒక రింగ్ అనేది చెప్తుంది. అక్కడికి కూడా ఒక అబ్బాయి వచ్చేసి రింగ్ కూడా హీరో వాళ్ళ బ్రదర్ సూకి చూపించాలంట, అది కూడా మీరే దగ్గరకు వచ్చి చూపించాలని చెప్పేసరికి హీరోయిన్
బెస్ట్ ఫ్రెండ్ కి అనేది కోపం వస్తుంది. అలా కానీ హీరోయిన్ అవేం పట్టించుకోకుండా హీరో వాళ్ళ బ్రదర్ సూ దగ్గరికి వెళ్ళి రింగ్ అనేది చూపిస్తుంది. కానీ వాళ్ళ బ్రదర్ సూ ఏమో అక్కడితో ఆగకుండా ఇలానైనా ట్రీట్ చేసేది విఐపీలని మోకాళ్ళ పైన కూర్చొని చూపించు నా గర్ల్ ఫ్రెండ్కి అని చెప్పేసరికి హీరోయిన్ కూడా కోపడుతూనే కొంచెం అలానే కూర్చుంటుంది. మిగతా ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా ఇది కొంచెం ఎక్కువైంది బ్రదర్ అని చెప్తున్నా కానీ హీరో వాళ్ళ బ్రదర్ సూ ఏమో వినడు. కానీ హీరోయిన్ అలా కూర్చునేసరికి తనకు కూడా చాలా కోపం వస్తూ ఉంటుంది. మిగతా విలేకరులు అందరూ కూడా ఫొటోస్ తీస్తూ ఉంటే తనతో పాటు హీరో వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ కూడా ఫోటో తీసి హీరోకి అనేది సెండ్ చేస్తాడు. అలా అవన్నీ చూసిన హీరో కూడా వెంటనే చాలా స్పీడ్ గా అక్కడికి అనేది వెళ్ళిపోతాడు. తన అసిస్టెంట్ ఎంత పిలిచినా అనేది పలుకడు. అప్పుడు మరోవైపు హీరో వాళ్ళ బ్రదర్ ఉండి సరే అయితే నీకు మనీనే కదా కావాల్సిందని చెప్పి మింగు పైన కార్డు పడేసి హీరోయిన్ బయటకు అనేది లాక్కొని వెళ్ళిపోతాడు. మరోవైపు బాధపడుతూ ఉంటే హీరో వాళ్ళ బ్రదర్ సూయేమో హీరోయిన్ బయటకు తీసుకుని వచ్చి నువ్వు నా మనిషిగా ఉండు అలాగే నాకు వైఫ్ గా ఉండు అని చెప్పేసరికి హీరోయిన్ కోపంగా వెనక్కి తిరిగి మనకు ఆల్రెడీ బ్రేకప్ అయిపోయిందని చెప్తాడు. అప్పుడు హీరో వాళ్ళ బ్రదర్ ఏమో నువ్వు నాకు అంతకుముందు ఒకసారి బ్రేకప్ జరిగింటే ఏమైందో గుర్తుందని చెప్పేసరికి హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్ గుర్తు తెచ్చుకుంటుంది. హీరో వాళ్ళ బ్రదర్ సూ కావాలనే కొంతమంది అబ్బాయిలని హీరోయిన్ దగ్గర పంపించేసి తనని టార్చర్ చేయమని చెప్తాడు. అలా హీరోయిన్ వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకొని సూ దగ్గరకు వస్తే సూని నన్ను సేవ్ చేయమన్నా కానీ నువ్వు నా అమ్మాయిగా ఉంటేనే సేవ్ చేస్తానని చెప్పడంతో హీరోయిన్ అక్కడ నుంచనే వెళ్ళిపోతుంది. అలా అదంతా గుర్తు తెచ్చుకున్న హీరోయిన్ అప్పుడు మళ్ళీ సూ ఉండి ఒకసారి గుర్తు తెచ్చుకొని చెప్పి అక్కడ నుంచి అనేది వెళ్ళిపోతాడు. అప్పుడు హీరోయిన్ నేర్చుకుంటూ ఉంటే అక్కడికి హీరో వచ్చి తను హక్ చేసుకొని నువ్వు టెన్షన్ పడద్దు నేను ఎప్పుడు నీతోనే ఉంటానని చెప్పేసరికి హీరో నుండి చాలా కోపంగా మీ ఇద్దరు ఫ్యామిలీస్ కూడా ఎప్పుడు ఒకటే అలాంటిది నేను అసలు మిమ్మల్ని లవ్ చేయను నేను ఎప్పుడు హేట్ చేస్తూ ఉంటానని చెప్పేసరికి హీరోకి కూడా కోపం వస్తుంది. అలా కోపంగా తన లిఫ్ట్ లో తీసుకుని వెళ్ళి వాళ్ళిద్దరు అనేది కిస్ చేసుకుంటూ ఉంటే అక్కడికి హీరో వాళ్ళ బ్రదర్ అలాగే తన ఫ్రెండ్స్ అందరు కూడా వచ్చి ఉంటారు. సేమ్ హీరో వాళ్ళ లిఫ్ట్ ఓపెన్ కావడం తోటి వాళ్ళు అనేది అక్కడ చూస్తారు. అక్కడ హీరో తనకి కిస్ చేయడం చూసిన వెంటనే హీరో బెస్ట్ ఫ్రెండ్ అయిన మెంగుండి హీరో డ్రెస్ అనేది ఓపెన్ చూస్తాడు. అక్కడ హీరో వాళ్ళ బ్రదర్ గర్ల్ ఫ్రెండ్ అయిన సూ ఉండడం చూసి వెంటనే టెన్షన్ పడి బ్రదర్ మనం ఇప్పుడు నడుచుకుంటూ వెళ్దాం అదే మన హెల్త్ కి మంచిదని చెప్తే హీరో వాళ్ళ బ్రదర్ సూ ఏమో అమ్మాయి ఎవరు అమ్మాయిని నాకు ఒకసారి పరిచయం చేయి పైకి పిలుచుకుని వచ్చని చెప్పేసరికి హీరో కూడా సరే అంటారు. మరోవైపు వాళ్ళిద్దరు బాగానే తప్పించుకున్నామని చెప్పి హీరోయిన్ అనేది లోపలికనే తీసుకుని వెళ్ళిపోతాడు. అలా లోపలికి తీసుకుని వెళ్ళిపోయి నువ్వు ఇక్కడే కూర్చొని హై హీల్స్ ద్వారా నీకు లెగ్స్ చాలా పెయిన్ గా ఉంటాయి అని చెప్పి తను అనేది చూస్తూ ఉంటే అప్పుడు హీరో నుండి నువ్వు ఎంత ఫ్లడ్ చేయాలని చూసినా కానీ నేను అసలు నేను నమ్మనని చెప్పేసరికి హీరో ఉండి ఒక్కసారి నన్ను నమ్మి చూడు నేను చాలా సీరియస్ గా నేను సిన్సియర్ గా లవ్ చేస్తున్నానని చెప్పేసరికి హీరోయిన్ కూడా ఆలోచిస్తూ ఉంటుంది. మరోవైపు ఏమో హీరో వాళ్ళ బ్రదర్ ఏమో హీరో వాళ్ళ రూమ్ ని కార్డ్ తీసుకొని ఓపెన్ చేసి చూసేసరికి వెంటనే వాళ్ళిద్దరు దొరికిపోతారేమోనని వాళ్ళు లోపల రూమ్ లేక అనేది వెళ్ళిపోతారు. అలా వాళ్ళిద్దరు కూడా దగ్గరికి వెళ్ళిపోయేసరికి హీరోయిన్ నుండి నువ్వు కొంచెం నాకు దూరంగా ఉండని చెప్తుంది. అలా సూయేమో వినుకోకుండా ఆ డోర్ని కూడా ఓపెన్ చేయడానికి వస్తూ ఉంటే హీరోని నువ్వేం టెన్షన్ పడద్దు నేను నిన్ను సేవ్ చేస్తానని చెప్తూ ఉంటాడు. కానీ వాళ్ళ బ్రదర్ ఆ డోర్ ఓపెన్ చేయకుండా కొంచెం దూరంగా వెళ్ళిపోయేసరికి హీరో ఉండే వాళ్ళ బ్రదర్ పైకి ఒక టవల్ పంపించేసి నా గర్ల్ ఫ్రెండ్ మొత్తం క్లాత్స్ లేకుండా ఉంది అని చెప్పి తన నుండి బయటకు వెళ్ళిపోతాడు. అప్పుడే అక్కడికి ఒక కాక్రోచ్ రావడంతో హీరోయిన్ భయపడి గట్టిగా అరిచేస్తుంది. అలా అరిచిన వెంటనే హీరో లోపలికి వచ్చేసి తను అనేది గట్టిగా హక్ చేసుకుంటాడు. అలా వాళ్ళ బ్రదర్ మళ్ళీ రావడం చూసిన వెంటనే హీరో టవల్ తీసి వాళ్ళ బ్రదర్ కైనా పంపించేసి మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి నా గర్ల్ ఫ్రెండ్ కొంచెం భయపడుతుందని చెప్తుంది. అలా వాళ్ళ బ్రదర్ వెళ్ళిపోయిన వెంటనే హీరోయిన్ బయటకు వచ్చి చూస్తే తన ఫోన్ లో మొత్తం హీరోయిన్ అంతకుముందు మోకాళ్ళ పైన కూర్చున్నవన్నీ కూడా వైరల్ అయిపోతూ ఉంటాయి ఫొటోస్. అది చూసిన హీరో ఉండి నువ్వు అదంతగా పట్టించుకోవాల్సిన పని లేదు నేను హ్యాండిల్ చేస్తాను ఇదిగో నీ ఫోన్ తీసుకొని చెప్పి ఫోన్ అనేది ఇచ్చేస్తారు. తర్వాత వాళ్ళిద్దరు కూడా గట్టిగా హక్ చేసుకుని అలానే ఉండేసరికి హీరోయిన్ నుండి హీరో వైపు అనేది చూస్తూ ఉంటుంది. అలా హీరోయిన్ నుండి నా గురించి ఒకసారి ఆలోచించని చెప్పినా కానీ తను అనేది వినదు. మరోవైపు ఏమో హీరో వాళ్ళ బ్రదర్ సూ ఉండి హీరోయిన్ ఎలాంటి మెసేజ్ కూడా చేయకపోవడంతో వెంటనే తన అనేది మెసేజ్ చేస్తాడు. అలా హీరోయిన్ కూడా ఏం మెసేజ్ వచ్చిందని చూస్తే తన దగ్గర నుంచి ఫోన్ అనేది హీరో తీసుకుంటాడు. సరే అయితే పాస్వర్డ్ చెప్పని హీరోయిన్ అడిగి సరే మీరు చెప్పినట్టు నేను చేస్తానని అంటాడు. మరోవైపు ఏమో హీరోయిన్ ఒక్కతే నడుచుకుంటూ వెళ్తూ అలా హీరో చెప్పినవన్నీ కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. అలా హీరో కూడా ఒక ఛాన్స్ ఇద్దామని హీరోయిన్ అనేది అనుకుంటూ ఉంటుంది. మరోవైపు హీరో అలాగే హీరో ఇద్దరు కూడా మీట్ అయి మాట్లాడుకున్న తర్వాత హీరో నుండి ఫోన్ చూస్తే ఆ ఫోన్ లోనే వాళ్ళ నాన్ని కిడ్నాప్ చేసి అలాగే 5 million మనీ కావాలని హీరోయిన్ అనేది బెదిరిస్తూ ఉంటారు. అది చూసిన హీరోయిన్ వెంటనే నేను తీసుకొస్తాను నా దగ్గర 1 million తప్ప ఇంకేం లేవని చెప్తున్నా కానీ వాళ్ళ నాన్న నుండి నువ్వు అసలు వీళ్ళ మాటలు పట్టించుకోద్దమ్మా నువ్వు రావద్దని చెప్తున్నా కానీ హీరో నుండి నేను మనీ తీసుకొని వస్తానని చెప్తుంది. మరోవైపు ఏమో సూ ఏమో తన అసిస్టెంట్ తోటి ఖచ్చితంగా ఇప్పుడు హీరోయిన్
నేను హెల్ప్ నన్నే అడగడానికి వస్తుందని చెప్తూ ఉంటాడు. అలా హీరోయిన్ కూడా తన దగ్గర ఉన్న కాస్ట్లీ బ్యాగ్స్ అలాగే రింగ్స్ ఉన్నట్టు కూడా తనతో అమ్మి అలాగే మనీ సంపాదించుకోవాలని అంటూ ఉంటే అప్పుడే తన బెస్ట్ ఫ్రెండ్ నుండి నువ్వు అలాగే సూ కలిసి 4 years రిలేషన్లో ఉన్నారు కదా, తన్ని హెల్ప్ అడుగు, ఖచ్చితంగా నీకు మనీ ఇస్తాడని చెప్పేసరికి హీరోయిన్ కూడా సూక్ అనేది ఫోన్ చేస్తుంది. అలా సూ తోటి నేను నీతో కొంచెం మాట్లాడాలి, నన్ను పికప్ చేసుకుంటావా అని చెప్పేసరికి సూ కూడా సరే అయితే నేను ఒక అడ్రస్ చెప్తాను, ఆ అడ్రస్కి నువ్వేరా, నేను అసలు నేను పికప్ చేసుకోనని చెప్పేసరికి సరే అని అంటుంది. అలా వాళ్ళందరూ కూడా వెళ్ళేసరికి అక్కడ హీరో అలాగే హీరో బెస్ట్ ఫ్రెండ్ మొత్తం అంతా టీం కలిసి ఉంటారు. అక్కడ వాళ్ళందరిని చూసి హీరోయిన్ కొంచెం ఇబ్బంది పడిపోతూ ఉంటుంది. అలా సూ కూడా అవంతా చూసి ఏదో మాట్లాడాలన్నవి ఏంటి చెప్పని చెప్పేసరికి హీరోయిన్ ఇంతమందిలో చెప్పడానికి ఇబ్బంది పడిపోతూ ఉంటే మరోవైపు మీ హీరోయిన్ చేయని చాలా టైట్ గా అనేది పట్టేసుకుంటాడు. అలా అది కూడా తన బ్రదర్ చూస్తున్నాడేమోనని వాళ్ళ బ్రదర్ చూడడానికి అనేది కొంచెం కిందికి వంగి చూస్తూ ఉండేసరికి హీరో ఉండి వెంటనే వాళ్ళ బ్రదర్ని పిలిచి, బ్రదర్ మన ఇద్దరం టోస్ట్ చేద్దామని డ్రింక్ అనేది వాళ్ళిద్దరు కూడా టోస్ట్ చేస్తూ ఉంటారు. మిగతా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా మింగ్ తోటి వీళ్ళిద్దరు కూడా ఎక్కడికి వెళ్తున్నారో ఏమో, ఇద్దరి మధ్యన కోల్డ్ వార్ జరుగుతూనే ఉందని మాట్లాడుకుంటూ ఉంటారు. అలా హీరో నుండి నేను నీతో పర్సనల్ గా కొంచెం మాట్లాడాలని చెప్పేసరికి సూ కూడా సరే అయితే నాతో పాటు బయటకు వచ్చే బయట మాట్లాడదామని వాళ్ళందరికీ కూడా మీరు తింటూ ఉండండి మేము వస్తామని చెప్పి వాళ్ళనేది బయటకు వెళ్ళిపోతారు. అలా హీరోయిన్ అలాగే వాళ్ళు బయటకు వెళ్ళిపోయేసరికి హీరోకి అనేది చాలా కోపం అనేది వస్తూ ఉంటుంది. మరోవైపు మా కోపాన్ని మేము అర్థం చేసుకొని నువ్వు అంతగా టెన్షన్ పడొద్దు, తనకు మనీ కావాలని చెప్పేసరికి సరే అయితే తనకి ఏం మనీ కావాలో తనకి హెల్ప్ చేయి, అలాగే మా బ్రదర్తో ఏం మాట్లాడుతున్నారో విను, నేను దానికంటే 2% ఎక్కువ ఇస్తానని చెప్పేసరికి మేము కూడా అక్కడ నుంచి అనేది వెళ్ళిపోతాడు. అలా హీరోయిన్ అలాగే సూ బయటకు వచ్చినాక సూ ఉండి ఏంటని చెప్తాడు. అలా నాకు ఒక 4 million మనీ కావాలని చెప్పేసరికి వాళ్ళ బ్రదర్ ఉండే అయితే సరే నాతో పాటే ఉండే, అలాగే నన్ను పెళ్లి చేసుకుంటేనే నీకు ఇస్తానని చెప్పేసరికి హీరోయిన్ నుండి ఒప్పుకోదు. అలా ఒప్పుకోకపోయేసరికి సూకను చాలా కోపం వస్తూ ఉంటుంది. అలా తను చాలా ఫోర్స్గా కిస్ చేయడానికి వెళ్ళిపోయేసరికి హీరోయిన్ నుండి వెనక్కి సైడ్ తిరుగుతుంది. అలా తిరిగేసరికి సరే అయితే నువ్వు నన్ను కిస్ కూడా చేయకపోతే నీకు మనీ రాదు, అలాగే మీ ఫాదర్ కూడా ఎక్కడ ఉంటాడో నాకు తెలియదు అని చెప్పేసరికి హీరోయిన్ నుండి నేను ఆల్రెడీ మన రిలేషన్షిప్ అప్పుడే కట్ అయిపోయింది, అలాగే నువ్వు నన్ను ఎంత హెరాస్ చేయాలనుకున్నా కానీ ఈసారి మాత్రం నేను నీ మాటలు అసలు నమ్మనని చెప్పి చాలా ఎమోషనల్గా ఏడ్చుకుంటూ అక్కడ నుంచి అనేది వెళ్ళిపోతుంది. అదంతా కూడా దూరం నుంచి మెంగ్ అనేది వింటాడు. అలా విని మొత్తం హీరోకి చెప్పేసరికి హీరో ఉండి హీరోయిన్కి 5 million ఇచ్చేసి అలాగే నేను నీకు డబల్గా పేమెంట్ చేస్తాను, తనకి ఏం అవసరం ఉందో ఏమని చెప్పేసరికి మేము కూడా సరే నువ్వు చెప్పిన ఐడియా నాకు కరెక్ట్గా నచ్చింది, నేను హీరోయిన్ దగ్గరికి వెళ్ళి తనకు చెప్తానని మెంగు అక్కడ నుంచి అనేది బయటకు వెళ్ళిపోతాడు. అలా డైరెక్ట్గా హీరోయిన్ పిలిచి నీకు ఎంత మనీ కావాలో చెప్పండి, నేను ఒక ప్రాజెక్ట్ కోసం మీకు మనీ ఇస్తానని చెప్పేసరికి నాకు 5 million కావాలి అంతే అని చెప్పేసరికి మెంగుండి చాలా డీలా పడిపోతాడు. నేను ఒక 5 billion కావాలనుకున్నానేమో, తనకి ఇంకా నాకు డబ్బులు మనీ వచ్చేదని చెప్పి తను బాధపడుతూ ఉంటే హీరోయిన్ నుండి ఏమైందని అడుగుతుంది. అలా సరే నీకు 5 million మనీ కాబట్టి నేను మీకు ట్రాన్స్ఫర్ చేస్తానని చెప్పి వాళ్ళిద్దరూ మాట్లాడుకునేది హీరో దూరం నుంచి అనేది చూస్తూ ఉంటాడు. కానీ కొంచెం బాధపడుతూనే ఉంటాడు, ఎందుకంటే తనకు చెప్పకుండా వాళ్ళ బ్రదర్ని అడిగింది. హీరో బాధపడుతుంటే అక్కడికి వాళ్ళ బ్రదర్ వచ్చేసి నాతో పాటు నేను డ్రాప్ చేస్తానని చెప్పేసరికి హీరో ఉండి లేదు నాకు వర్క్ ఉందని చెప్తాడు. అలా హీరోయిన్ ఏమో ఇంటికి వెళ్ళి తన దగ్గర ఉన్న ప్రతి ఒక్క ఫోటో వైపు చూసుకుంటూ హీరోయిన్ అలాగే హీరో వాళ్ళ బ్రదర్స్తో కలిసిన ప్రతి ఒక్క మెమరీ అనేది గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. అలా వాళ్ళిద్దరు కూడా మాట్లాడుకున్నవి అలాగే వాళ్ళిద్దరు నైట్ని స్పెండ్ చేసిన ప్రతి ఒక్క మూమెంట్ గుర్తు తెచ్చుకుంటూ ఉంటాయి. హీరోయిన్కి అనేది ఒక హ్యాపీగా ఉన్న మరోవైపు అనేది చాలా చాలా సాడ్గా అనేది ఏడుస్తూ ఉంటుంది. అలా వెంటనే ఇవన్నీ చాలా తాతవని అలాగే వాళ్ళ నుంచి ఇక్కడ నుంచి నేను దూరంగా ఉండాలని తన దగ్గర ఉన్న ప్రతి ఒక్క ఫోటో తీసుకొని తను అనేది కాల్ చేస్తూ ఉంటుంది. అలా కాల్ చేసి అలాగే హీరోయిన్ వాళ్ళ బ్రదర్ అంతకు ముందు తనతో మాట్లాడిన ప్రతి మాట కూడా గుర్తు తెచ్చుకుంటూ నేను ఇక్కడితోటి రిలేషన్ ఇంక ఎండ్ చేయాలి, అలాగే ప్రతి ఒక్కటి కూడా నా దగ్గర ఉండకూడదని అనుకుంటూ ఉంటుంది. అలా తర్వాత హీరో వచ్చి కాలింగ్ బెల్ మోగేసరికి హీరో నుండి డోర్ ఓపెన్ చేస్తుంది. నాకు తెలియదు మీ బ్రదర్ ఏమో నన్ను హేట్ చేస్తాడు, నువ్వేమో నన్ను చాలా లవ్ చేస్తున్నావు, అలాగే నా కోసం ఎంతో ఇష్టమైన కేక్ తెచ్చావని చెప్పేసరికి హీరో ఉండి నేను చెప్పాను కదని నేను ఇష్టపడుతున్నాను, అలాగే నేను మా బ్రదర్ కూడా ఇద్దరు డిఫరెన్స్ అని చెప్పి హీరోయిన్ తనకు తెచ్చిన స్లిప్పర్స్ని కూడా అక్కడ నుంచి అనేది పాడేస్తాడు. అలా హీరోనే తన దగ్గరకే వెళ్ళి తనకనేది కేక్ అనేది ఇస్తూ ఉంటే అప్పుడే తనకి ఫోన్ వస్తుంది. అలా ఫోన్ కూడా మేము ఫోన్ చేసి నువ్వు చెప్పినట్టే హీరోయిన్కి మనీ పంపించేస్తాను, అలాగే నువ్వు నాకు డబల్గా మనీ పంపించేయాలి చెప్పాను కదా అని చెప్పేసరికి హీరో కూడా సరే నాకు గుర్తుంది, అలాగే నేను వర్క్ చేస్తున్నాను తర్వాత నీకు పంపించేస్తాను అని చెప్పేసరికి హీరో నుండి మొత్తం అర్థం చేసుకుంటుంది ఇదంతా కూడా తనే నా కోసం హెల్ప్ చేశాడని. అలా హీరో నుండి ఎందుకు అలా హెల్ప్ చేస్తావు, మీ బ్రదర్ ఏమో నాకు అసలు ఇవ్వాలన్నా కానీ కండిషన్స్ పెట్టాడు, నువ్వెందుకు నాకు ఇంతగా హెల్ప్ చేస్తున్నావు అని చెప్పేసరికి హీరో ఉండి నేను లవ్ చేస్తున్నానని చెప్తాడు.
అలాగే నీకు ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ నన్ను అడుగు, అలాగే నువ్వు ఒక్కదానివి లోపల ఆలోచించుకుంటూ బాధపడొద్దని చెప్పేసరికి హీరోయిన్ వెంటనే మనీ తీసుకొని వాళ్ళ నాన్నని విడిపించుకోవడానికి ఆ బార్‌కి అనేది వెళ్ళుంటుంది. అలా వెంటనే హీరోకి అనేది మెసేజ్ చేసి నేను ఇక్కడ ఒక బార్‌లో ఉన్నానని మెసేజ్ చేసి చెప్తుంది. అలా చెప్పి వాళ్ళ నాన్నని విడిపించుకుందామని కిడ్నాప్ చేసిన వాళ్ళ దగ్గరికి వెళ్తే హీరో ఉండి ఆ మెసేజ్ చూసి వెంటనే వాళ్ళ దగ్గర తనని కూడా కార్‌లో అనేది ఫాలో అవుతాడు. మరోవైపేమో వాళ్ళని కిడ్నాప్ చేసింది ఆ బార్‌లో పనిచేసిన మేనేజర్ కొడుకే అంటాడు. మేనేజర్ పేరొచ్చేసి వ్యాంగ్ అంటుంది. అలా తనకు కూడా ఆల్రెడీ హీరో వాళ్ళ బ్రదర్‌తో చాలా క్లోజ్ రిలేషన్ ఉండడంతోటి వాళ్ళుండి వాళ్ళ బ్రదర్ చెప్పినట్టనేది వింటూ ఉంటారు. తన హీరో నుండి మనీ ఇచ్చేసినాక మా ఫాదర్‌ని పంపించేయండి అని చెప్తే, లేదు నాతో ఒక గేమ్ ఆడు. నువ్వు విన్ అయితే మీ ఫాదర్‌ని తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. లేకుంటే నేను విన్ అయితే నేను చెప్పినట్టే చేయాలని చెప్పేసరికి హీరోయిన్ వాళ్ళ ఫాదర్ ఉండి వద్దమ్మా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. వీళ్ళు నన్ను చంపేసినా పర్లేదని గట్టిగా అరుస్తూ ఉంటారు. కానీ హీరోయిన్ నుండి ఆ కండిషన్ కాకుండా వాళ్ళు ఇంకో కండిషన్ చెప్పడంతోటి వాళ్ళు చెప్పినట్టే తనుండి డ్రింక్ తీసుకొని ఒక రూమ్ లోకి అనేది వెళ్తుంది. అక్కడికి వెళ్ళి హీరోయిన్ రికార్డింగ్ అనేది ఆన్ చేస్తుంది. అలా రికార్డింగ్ ఆన్ చేసుకొని పక్కన పెట్టి ఆ పర్సన్ కి అనేది డ్రింక్ ఇవ్వడానికి అనేది వెళ్ళిపోతుంది. అలా డ్రింక్ ఇచ్చే పర్సన్ ఏమో హీరోయిన్ రావడం చూసి తననే చాలా హ్యాపీ ఫీల్ అయిపోతూ ఉంటాడు. ఎందుకంటే తన ఒక మోడల్ అని అందరికి తెలిసిపోయింటుంది. అలా హీరోయిన్ దగ్గరికి వెళ్ళి తనకి కిస్ చేద్దామని చూస్తే హీరోయిన్ దగ్గర ఉన్న ఒక షాక్ లాంటిది ఆ పర్సన్ కి అనేది కొడుతుంది. అలా తనకి షాక్ లా తగిలేసరికి నీకు ఎంత ధైర్యం ఉంటే నన్ను ఇలా చేస్తావు, నేను ఇక్కడికి పంపించింది ఎందుకు అనుకున్నావు అని చెప్పి తను అనేది హరాస్ చేయబోతూ ఉంటే హీరోయిన్ తన దగ్గరకు వచ్చి తనకు అనేది షాక్ ట్రీట్మెంట్ ఇస్తుంది. అలా పర్సన్ అనేది అక్కడికి చనిపోతాడు. తర్వాత హీరోయిన్ వెంటనే భయపడి హీరోకి ఫోన్ చేసి చెప్పేసరికి హీరో కూడా సరే వెంటనే మేనేజర్ కి ఫోన్ చేసి అన్ని రూమ్స్ ఎలా ఉన్నాయి అలాగే సీసీటీవీ ఫుటేజ్ కూడా మొత్తం తీసుకుని అని మెంగికి చెప్పి అలాగే లిన్ తోటి కలిసి అక్కడ నుంచి అనేది వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయేసరికి హీరోయిన్ దగ్గరికి హీరో వెళ్ళి ఏం కాలేదు కదా నీకు అని చెప్తే హీరో నుండి భయపడి నేను ఒకరిని చంపేశాను, నేను ఇప్పుడు జైలుకి వెళ్తానని చెప్తే అతనికి ఏం కాలేదు, కేవలం స్పృహ తప్పి కింద పడిపోయాడు అంతే, అది నాకు ఇవ్వని చెప్పి హీరోయిన్ దగ్గర నుంచి తనుండి అదన్నీ తీసుకుంటాడు. హీరోయిన్ తో మాట్లాడుతూ ఉంటే అప్పుడక్కడికి వ్యాంగ్ కొడుకు అనేది వస్తాడు. అలా తను వచ్చి నీకు ఎంత ధైర్యం ఉంటే మా కోసం వచ్చిన అమ్మాయిని నువ్వు తీసుకొని వెళ్ళిపోతావని హీరోని తిట్టేసరికి హీరో అనేది వాళ్ళతో అనేది ఫైట్ కి దిగుతాడు. అలా గొడవ పడుతూ కూడా లేదని చెప్పేసరికి వెంటనే తనండి కిస్ చేసేస్తాడు. అలా కిస్ చేసిన వెంటనే వాళ్ళు రూమ్ లోకి వెళ్ళిపోతూ ఉంటే అప్పుడక్కడికి వాళ్ళ బ్రదర్ కూడా వస్తూ ఉంటాడు. అలా వాళ్ళ బ్రదర్ రావడం చూసిన వెంటనే హీరో ఉండి ఒక కబోర్డ్ లో దాక్కొని ఉంటాడు. అలా దాక్కునేసరికి హీరోయిన్ అక్కడ కూర్చొని నైట్ జరిగిన దానికి నన్ను క్షమించాలి, అలాగే నేను నీకు మనీ ఇచ్చినా కూడా నాకు ఎందుకు వెనక్కి పంపించేసావు, అలాగే నా షూస్ కూడా ఎందుకు బయటకు పంపించేసావు అని చెప్పేసరికి ఆల్రెడీ మనకి బ్రేకప్ అయిపోయింది, అలాగే నీకు సంబంధించిన వస్తువులు కూడా నా దగ్గర ఏవి ఉండకూడదని బయటికి పంపించేసానని చెప్పేసరికి సరే అయితే నువ్వు ఇంత పట్టుదలగా ఉంటే నీ ఇష్టం, అలాగే ఎప్పుడో ఒకసారి నా దగ్గరకు నువ్వు రాక తప్పవని చాలా కోపంగా చెప్పి అక్కడ నుంచి అనేది వెళ్ళిపోతాడు. అలా హీరో అనేది ఆ కబోర్డ్లో నుంచి బయటకు వచ్చేసరికి హీరో నుండి నవ్వుతూ ఉంటుంది. ఎందుకు నవ్వుతున్నావు, నవ్వొద్దని చెప్పేసరికి ఒక చిన్న పిల్లల్లాగా నువ్వు కబోర్డ్లో దాక్కుని తలుచుకొని నవ్వొస్తుందని హీరోయిన్ నవ్వుతూ ఉంటే హీరో కోపంగా చూస్తాడు. అప్పుడు హీరోయిన్ సైలెంట్ గా అయిపోయేసరికి హీరో తన దగ్గరకు వచ్చేసి ఇక్కడే కదా మా బ్రదర్ టచ్ చేసిందని తనుండి అక్కడ ఎర్రగా పడడం చూసి హీరో సారీ చెప్తాడు. అలా హీరోయిన్ కూడా అవేం పట్టించుకోకుండా తన దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటే నేను నిన్ను ఎప్పుడు ఇష్టపడ్డానో నీకు తెలియదు కదా అని చెప్తే నాకెప్పుడు తెలుస్తుందని అంటూ హీరో ఆ టాపిక్ చెప్పడం మానేసి నాకు ఒక ఛాన్స్ ఇవ్వచ్చు కదా, నేను ఎప్పుడు నీతోటే ఉంటాను, మా బ్రదర్ లాగా చేయనని చెప్పేసరికి హీరో నుండి ఆలోచిస్తూ ఉంటుంది. అలానే వెంటనే హీరో ఉండి నేను నిన్ను ఎప్పుడు లవ్ చేస్తున్నానని చెప్పలేదు కదా, చెప్తానని 4 years బ్యాక్ నువ్వు మా బ్రదర్తో కలిసి ఒక మోడలింగ్ లో చేసావు, అలాగే నీ మోడలింగ్ చూసి మా బ్రదర్ చాలా కోపంగా ఫీల్ అయ్యాడు, కానీ నేను ఆ క్షణమే ఫస్ట్ టైం చూసిన వెంటనే నేను ప్రేమలో పడిపోయాను, అప్పటి నుంచి చాలా సీక్రెట్ గా నేను లవ్ చేస్తూనే ఉన్నానని చెప్పేసరికి హీరోయిన్ నుండి చాలా షాక్ అయిపోతుంది. అలా అప్పుడెందుకు చెప్పలేదు అని అడిగితే మా బ్రదర్ కి నువ్వు అంటే ఇష్టం కాబట్టి చెప్పలేదని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే మన ఇద్దరం రిలేషన్ లో ఉందామని చెప్తుంది. అలా హీరోయిన్ వెంటనే కిస్ చేసిన తర్వాత హీరో కూడా కిస్ చేయడానికి వెళ్ళిపోతూ ఉంటే తనకు అనేది ఒక మెసేజ్ అనేది వస్తుంది. అలా వెంటనే ఆ మెసేజ్ చూసి వీరు నాకు ఒక పని ఉంది నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాను అని చెప్పి తనుండి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అలా హీరోయిన్ ఏమో చాలా డల్ గా ఉందని తన బెస్ట్ ఫ్రెండ్ ఒక బార్ అనేది తీసుకుని వెళ్ళిపోతుంది. అక్కడ ఇంకొక అమ్మాయి కూడా కలిసి ఉండడంతో నాకు నా బాయ్ ఫ్రెండ్ బ్రేకప్ చెప్పేశాడు, నేను ఆల్రెడీ కొంతమంది మోడల్స్ ని పిలిపించాను, మేల్ మోడల్స్ ని, నాతో పాటు నువ్వు కూడా రమ్మని చెప్పేసరికి హీరోయిన్ అక్కడ కూర్చుంటుంది.
ఉంటుంది. అలా అందరూ కూడా వచ్చేసరికి హీరోయిన్ వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ ఏమో నీకు ఎవరు కావాలో వాళ్ళని చూస్ చేసుకొని డ్రింక్ తాగేసరికి హీరోయిన్ కూడా అబ్బాయిల దగ్గరికి వెళ్ళి కూర్చుంటుండే. అక్కడున్న అబ్బాయిలేమో నీ చేతిని మా చేతిలో పెట్టండి అని చెప్పినా కానీ హీరో నుండి వద్దు నా బాయ్ ఫ్రెండ్ తెలిస్తే ఖచ్చితంగా నన్ను తిడతాడని చెప్తూ ఉంటారు. అప్పుడు అక్కడికి లిన్ అలాగే మెంగ్ కూడా ఇద్దరు కూడా కలిసి వచ్చింటారు. అలా అక్కడ హీరోయిన్ చూసిన వెంటనే మెంగేమో హీరోకి ఫోన్ చేస్తే లిన్ ఏమో హీరో వాళ్ళ బ్రదర్ కనే ఫోన్ చేస్తుంటారు. మరోవైపు ఏమో హీరో అలాగే వాళ్ళ బ్రదర్ కలిసి వాళ్ళ గ్రాండ్ పా తోటి తింటూ ఉంటే అప్పుడు వాళ్ళకి అనేది ఫోన్స్ వస్తాయి. అలా ఫోన్ రావడంతో ఇద్దరు కూడా ఫోన్ మాట్లాడేసి వస్తామని సైడ్కి వెళ్తూ ఉంటే ఇద్దరు కూడా హీరోయిన్ ఇక్కడ మేల్ మోడల్స్ తో ఉంది అలాగే తను చాలా తాగిందని చెప్తారు. అవి తెలుసుకున్న వాళ్ళిద్దరు కూడా సరే అయితే మేము ఇప్పుడే వస్తామని ఫోన్ అనేది కట్ చేస్తారు. ఇద్దరు లిన్ అలాగే మేము కూడా నువ్వు కూడా చెప్పేసావా ఇప్పుడు మన ఇద్దరు కూడా చెప్పామని వాళ్ళకి తెలిస్తే మనల్ని ఖచ్చితంగా పాతేస్తారు, మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం ఎంత వీలైతే అంత తొందర అని చెప్పి బయటకనే వస్తారు. అప్పుడే అక్కడికి సూ రావడంతో వాళ్ళిద్దరు కూడా ఇక్కడ హీరోయిన్ లేదు మేము ఏదో తప్పుగా వేరే వాళ్ళని చూసి మీకు అలా ఫోన్ చేసామని లీన్ చెప్తూ ఉండేసరికి హీరో వాళ్ళ బ్రదర్ కనే కోపం వస్తూ ఉంటుంది. మరోవైపు ఏమో హీరో డైరెక్ట్ గా హీరోయిన్ దగ్గరికి వెళ్ళి నువ్వు ఫ్యూచర్ చెప్తున్నావు కదా నాకు నా గర్ల్ ఫ్రెండ్ తోటి నేను ఎలా ఉంటాను నాకు చెప్పని చెప్పేసరికి హీరో నుండి ఆ చేతిని చూసి హీరోయిన్ అనేది చూస్తుంది. అలా తన దగ్గర నుంచి తప్పించుకొని బాత్రూమ్ లేక అనేది పరిగెడుతుంది. అప్పుడు హీరో ఉండి నువ్వు ఎంత తప్పించుకోవాలని చూసినా నేను ఇక్కడ నుంచి వెళ్ళనని చాలా డోర్ అనేది గట్టిగా కొడుతూ ఉంటాడు. అప్పుడు అక్కడ కొంతమంది అమ్మాయిలు రావడంతో లేడీస్ టాయిలెట్ కి ఎలా వచ్చాడు చూడని హీరోయిన్ అనేది తిడుతూ ఉండేసరికి హీరోయిన్ అనేది డోర్ ఓపెన్ చేస్తుంది. అలా డోర్ ఓపెన్ చేసిన వెంటనే హీరో డోర్ లోపలికి వెళ్ళి హీరో అనేది హీరోయిన్ అనేది కిస్ చేసేస్తాడు. తర్వాత సరే అయితే నీకు వాళ్ళ బాడీలో అంతగా టచ్ చేయాలనిపించింది కాబట్టి నేను నీ బాయ్ ఫ్రెండ్నే కాబట్టి ఓపెన్ గా నన్ను టచ్ చేయాలి అలాగే నేను చాలా ఫ్రీ కదా అని చెప్పి హీరోయిన్ అక్కడ నుంచి తీసుకొని బయటకు అనేది వస్తూ ఉంటాడు. అప్పుడు అక్కడికి హీరో వాళ్ళ బ్రదర్స్ అలాగే తన అసిస్టెంట్ కూడా కలిసి రావడంతో తన అసిస్టెంట్ ఉండి అక్కడ హీరో వెళ్ళిపోతున్నాడు ఒక అమ్మాయిని తీసుకొని అని చెప్పేసరికి వాళ్ళ బ్రదర్ కూడా అక్కడ నుంచి చూస్తాడు. అలా హీరోయిన్ కార్లో కూర్చుని వెంటనే ఇక్కడికి మా బ్రదర్ వచ్చాడు నువ్వు లోపల ఉండు అలా తను చూసేయడానికి ఖచ్చితంగా ప్రాబ్లం అవుతుందని చెప్పి హీరోయిన్ గానీ చెప్తూ ఉంటుంది. కానీ హీరోయిన్ తాగిన మత్తులో తను ఏం మాట్లాడుతుందో కూడా అర్థం చేసుకోకుండా నువ్వు త్వరగా లోపలికి వచ్చాయని చెప్తాడు. అప్పుడు అక్కడికి వాళ్ళ బ్రదర్ వచ్చేసి ఎవరో అమ్మాయి అని అంటే తను నా గర్ల్ ఫ్రెండ్ ఫుల్ గా తాగింది తను తీసుకొని వెళ్తున్నానని చెప్పేసరికి వాళ్ళ బ్రదర్ కూడా సరే కానీ మొన్న హీరో వాళ్ళ నాన్న కిడ్నాప్ అయిన రోజు నువ్వే వెళ్ళి తను సేవ్ చేసావంట అని చెప్పేసరికి అవును తను ప్రాబ్లం సాల్వ్ చేయడానికి అడిగింది అందుకే హెల్ప్ చేశాను తను కూడా మన ఫ్యామిలీనే కదా అందుకే హెల్ప్ చేశానని చెప్పేసరికి సరే అయితే తను నీ సిస్టర్ అని గుర్తు పెట్టుకని చెప్పేసరికి హీరో అనేది ఏం మాట్లాడు. అలా వాళ్ళ బ్రదర్ వెళ్ళిపోయిన వెంటనే హీరోకి అనేది చాలా జెల్సీ వచ్చి వెంటనే హీరోయిన్ అనేది కిస్ చేసేస్తాడు. అప్పుడు హీరోయిన్ ఏమో చాలా కోపంగా మీ బ్రదర్ ఏదో అంటే నా పైన కోపం చూపిస్తావని అంటూ ఉంటుంది. మరోవైపు ఏమో హీరోయిన్ కి మెసేజ్ చేస్తే తన బ్లాక్ చేసినట్టు మెసేజ్ రిప్లై రావడంతో తననే చాలా కోపంగా ఫీల్ అవుతూ ఉంటాడు. నెక్స్ట్ డే హీరోయిన్ ఉన్న ఇంటి దగ్గరికి వెళ్ళి అక్కడ అనేది వెయిట్ చేస్తూ ఉంటే అక్కడికి తన అసిస్టెంట్ వచ్చి మీకోసం మా బాస్ చాలా వెయిట్ చేస్తున్నాడు కార్లో నా రండి అని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అని అక్కడికి వెళ్తుంది. అలా ఏమో హీరోయిన్ కి ఎంతో ఇష్టమైన రింగ్ తీసుకొచ్చి ఇదిగా ఈ రింగ్ నీకు చాలా ఇష్టం కదా తీసుకొని చెప్పేసరికి హీరోయిన్ నుండి నో థ్యాంక్స్ నాకు అసలు ఇష్టం లేదని చెప్తుంది. ఏమో సరే అయితే నిన్న మోడల్స్ దగ్గరికి వెళ్ళావంట కదా ఒకసారి నా బాడీ కూడా టచ్ చేయని చెప్పేసరికి వెంటనే హీరో అనేది గుర్తొస్తాడు. అలా గుర్తొచ్చిన వెంటనే మీ ఇద్దరు బ్రదర్స్ అనే దాంట్లో ఎలాంటి తప్పు కూడా లేదు ఇద్దరు సేమ్ బాడీ గురించి మాట్లాడుతూ ఉంటారని తన మనసులో అనుకుని కోపంగా ఉంటే అప్పుడే తనకు అనేది ఫోన్ వస్తుంది. అప్పుడు చూడండి ఎవరు ఫోన్ చేస్తారని ఫోన్ లాక్కొని చూసేసరికి అక్కడ హీరో పేరు అనేది కనిపిస్తుంది. దాంతోపాటు అక్కడ లవ్ సింబల్ ఉండడం చూసి వెంటనే వాళ్ళ బ్రదర్ ఫోన్ చేసి లిఫ్ట్ చేయి నన్ను లేనట్టు మాట్లాడని చెప్పేసరికి హీరోని కూడా మాట్లాడుతూ ఉంటుంది. కానీ హీరో దూరం నుంచి వాళ్ళిద్దరిని కూడా చూస్తూ అలాగే నేను ఆల్రెడీ ఒక డిజైన్ గురించి మీతో మాట్లాడాను కాబట్టి ఖచ్చితంగా నాకు ఒకసారి మాట్లాడండి అని చెప్పి ఫోన్ అనేది కట్ చేసేస్తాడు. తర్వాత హీరో వాళ్ళ బ్రదర్ దగ్గరికి వెళ్ళి బ్రదర్ మీరు ఇక్కడ ఉన్నాడా నాకు హీరోయిన్ అక్కడి నుంచనే వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడు హీరో వాళ్ళ బ్రదర్ ఏమో వెంటనే హీరోయిన్ పిలుచుకొని నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగేసరికి హీరోయిన్ ఏం మాట్లాడదు. కానీ మళ్ళీ అడిగేసరికి హీరోయిన్ నేను అసలు పట్టించుకోవద్దు నాకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు ఈ మాటలు వింటే తను చాలా కోపంగా ఫీల్ అవుతాడని చెప్పి లోపలికి అనేది వెళ్ళిపోతుంది. అప్పుడు వాళ్ళ బ్రదర్ వెళ్ళిపోయిన వెంటనే హీరో కూడా అక్కడికి వచ్చేసి నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకుంటావు అది కూడా మా బ్రదర్ నా అని తన నుండి చాలా కోపంగా తను అనేది కిస్ చేస్తూ ఉంటాడు. అప్పుడు హీరోయిన్ జెల్సీగా ఫీల్ అయింది చాలా అని చెప్పి
హీరోయిన్ నవ్వుతూ ఉంటే అప్పుడే అక్కడికి హీరో వాళ్ళ బ్రదర్ అనేది వచ్చి గన్ షూట్ చేసి, నాకు తెలిసి మీ ఇద్దరు లవ్ చేసుకుంటున్నారని, అందుకే నాకు దక్కంది మా బ్రదర్కి కూడా దక్కకూడదని షూట్ చేయడానికనే వెళ్ళిపోతూ ఉంటే హీరో కూడా సరే అయితే షూట్ చేయని చెప్పేసరికి వెంటనే వాళ్ళ బ్రదర్ అనేది గన్ తీసుకొని షూట్ చేసేస్తాడు. అలా షూట్ చేసిన వెంటనే తను అక్కడికి పడిపోవడంతో వెంటనే హీరో నుండి కళ్ళలో నుంచి లేస్తుంది. అలా హీరో ఉండి ఏమైందని చెప్పేసరికి, నువ్వు బతికే ఉన్నావు, నేను ఎంత భయపడ్డపోయానో, మీ బ్రదర్ షూట్ చేశాడని ఈ నిజం కూడా మీ బ్రదర్కి తెలిస్తే ఖచ్చితంగా భయపడిపోతాడేమని అంటే, లేదు పబ్లిక్గా ఎన్ని రోజులని చెప్పకుండా ఉంటాం, పబ్లిక్ చేసేద్దామని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అని వాళ్ళిద్దరు కూడా హ్యాండ్స్ హోల్డ్ చేసుకొని ఫోటో అనేది వాళ్ళ అకౌంట్లో అనేది పోస్ట్ చేసేస్తారు. అవన్నీ కూడా లిన్ అలాగే మేము కూడా చూసి ఇప్పుడు హీరో అలాగే వాళ్ళ బ్రదర్ కూడా గొడవ పడతారు. ఇప్పుడు ఇద్దరి మధ్యన చాలా పెద్ద వారే జరగబోతుంది. మనం వెంటనే ఈ విషయం కూడా హీరోకి చెప్పాలని అంటూ ఉంటే, మరోవైపేమో హీరో వాళ్ళ బ్రదర్ కూడా మొత్తం చూసి అక్కడ హీరో ఉండడం చూసి వెంటనే కార్ అనేది డాష్ ఇవ్వమని తన అసిస్టెంట్ కనే చెప్తారు. అక్కడికి కూడా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వచ్చి వెంటనే లిన్ నుండి హీరోకి అనేది ఫోన్ చేస్తాడు. అలా ఫోన్ చేసేసి మీ బ్రదర్ని కార్ని డాష్ ఇవ్వడానికి వస్తున్నాడని జాగ్రత్తగా చెప్పేసరికి అప్పుడే అనేది డాష్ ఇచ్చేస్తాడు. అలా డాష్ ఇచ్చిన వెంటనే వాళ్ళ బ్రదర్స్ అనేది బయటకు వస్తారు. అలా హీరో కూడా డోర్ ఓపెన్ చేసుకొని, బ్రదర్నికి నా గర్ల్ ఫ్రెండ్ పరిచయం చేయలేదు కదా, చేస్తానని చెప్పి హీరోయిన్ అనేది బయటకు పిలిచి తనే నా గర్ల్ ఫ్రెండ్ అని చెప్తాడు. అప్పుడు హీరో వాళ్ళ బ్రదర్కి అనేది చాలా కోపం వచ్చి, తన్ని నేను ఆల్రెడీ లవ్ చేస్తున్నాను తెలుసు కదా, నా గర్ల్ ఫ్రెండ్ నువ్వు తీసుకోవడానికి ఎంత ధైర్యం అని చెప్పేసరికి, నేను నీకు అంతకంటే ఒక ముందు విషయం చెప్తాను, మీకు ఆల్రెడీ బ్రేకప్ అయిపోయింది, అలాగే తనంటే నీకు ఇష్టం లేదని చెప్పేసరికి హీరో వాళ్ళ బ్రదర్కి అనేది కోపం వస్తుంది. అలా కోపం వచ్చి వెంటనే తను అనేది కొడుతూ ఉంటాడు. అలా కొట్టి వెంటనే హీరోయిన్ వైపు తిరిగి, సరే అయితే నీకు లాస్ట్ ఛాన్స్ ఇస్తాను, నాతో పాటు వచ్చేయని వాళ్ళ బ్రదర్ అనేది చెయ్యి అనేది హీరోయిన్ వైపు అనేది చాపుతాడు. అలా చేయి చాపిన వెంటనే హీరో నుండి వెంటనే హీరో దగ్గరకు వెళ్ళి, నేను మీ బ్రదర్ని లవ్ చేస్తున్నాను, నువ్వంటే ఇష్టం లేదని చెప్పి తను అనేది అక్కడ నుంచి అనేది తీసుకొని వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయిన వెంటనే వాళ్ళ బ్రదర్ నుండి చాలా బాధపడిపోతూ ఉంటారు. అలా అక్కడ ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్ అందరి వైపు తిరిగి, మీకు ఆల్రెడీ ఇదంతా కూడా తెలుసు కదా అని చెప్పేసరికి లిన్ అనేది ఊరుకుని ఉండకుండా వాళ్ళు ట్రూగా లవ్ చేసుకుంటున్నారు, అలాగే వాళ్ళు అనేది నీలా కాదు నిజాయితీగా ఉన్నారు, ఇంకొకసారి వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దని చెప్పి అక్కడ నుంచి అనేది వెళ్ళిపోతారు. మరోవైపు ఏమో హీరోకి అన్ని దెబ్బలు తగిలిన బాధ లేకుండా, నువ్వు నా చేపట్టుకున్న చూడప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను, వెంటనే మనం పెళ్లి చేసుకుందాం అని చెప్పి తన దగ్గర ఉన్న రింగ్ అనేది చూపిస్తాడు. అప్పుడు ఒక ఫ్లాష్ బ్యాక్ అనేది చూపిస్తారు. ఫ్లాష్ బ్యాక్ లో హీరోయిన్ పడుకుందని ఒక టేప్ తెచ్చి తన చేతిని అనేది ఎంత సైజు ఉందో చూద్దామని చూస్తూ ఉంటాడు. అలా ఒకసారి పడుకుందా లేదో కన్ఫర్మ్ చేసుకొని సైజ్ తీసుకునే వెంటనే హీరోయిన్ అనేది ఇప్పుడు ప్రపోజ్ చేయడంతో రింగ్ అనేది కరెక్ట్ సరిపోతుంది. అలా నెక్స్ట్ డేనే మనం మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకుందామని హీరో అడిగేసరికి హీరోయిన్ కూడా సరే అంటుంది. అలా వాళ్ళిద్దరు కూడా పెళ్లి చేసుకుని వాళ్ళ తాతయ్యకి అనేది ఫొటోస్ అలాగే వీడియోస్ అనేది పంపించేస్తారు. అలా వీడియోస్ చూసిన వెంటనే వాళ్ళ తాతయ్య వాళ్ళ అమ్మమ్మని పిలిచి, చూడు ఎంత ఎంత బాగుందో అమ్మాయి అని చెప్పేసరికి వాళ్ళ అమ్మమ్మ కూడా చూస్తూ ఉంటుంది. మరోవైపు ఏమో ఫుల్గా డ్రింక్ తాగుతూ అలానే పడిపోతూ ఉంటే అక్కడికి తన అసిస్టెంట్ వచ్చేసి, మీరు చెప్పినట్టే ఇదిగోండి ఒక నెక్లెస్ తీసుకొచ్చాను, అంతకుముందు ఇవిగోండి కొన్ని ఫొటోస్ అని అక్కడ ఉన్న ఫొటోస్ అనేది చూపిస్తాడు. అక్కడ హీరోయిన్ తోటి అంతకుముందు దిగినట్టు అలాగే హీరోయిన్ కాల్చిన ఫొటోస్ అన్నీ ఉంటాయి. అలా కూడా వాళ్ళ మధ్య జరిగిన ప్రతి ఒక్క మెమొరీ అనేది గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. అలా తను అప్పుడు అనేది చాలా రిగ్రెట్గా ఫీల్ అయిపోతూ ఉంటాడు. అలా నేను నిన్ను చాలా లవ్ చేశాను కానీ చాలా లేటుగా తెలుసుకున్నానని చెప్పి తను తాగుతూ అలాగే ఏడుస్తూ ఉండిపోతాడు. అలా వెంటనే హీరోయిన్కి ఒక డైమండ్ నెక్లెస్ అంటే చాలా ఇష్టం అనేది, అది కూడా ఫ్లవర్స్తో చేసినదంటేనే ఇష్టం అని చెప్పి తన అసిస్టెంట్కి అనేది చెప్తాడు. అలా చెప్పి తనకి ప్రిపేర్ చేయమని. అలా 4 years బ్యాక్ హీరోయిన్ అలా చూసిన వెంటనే అప్పుడే వాళ్ళ బ్రదర్ కూడా లవ్ చేస్తూ ఉంటాడు. కానీ తను ఒక మోడల్ అని తెలిసి అలాగే తన అహంకారంతో హీరోయిన్ అనేది దూరం చేసుకుని ఉంటాడు. ప్రజెంట్లోకి వచ్చిన వెంటనే వాళ్ళ బ్రదర్ అనేది స్పృహ తప్పి కింద పడిపోతే వాళ్ళని హాస్పిటల్ తీసుకుని వెళ్ళి అక్కడ ఉన్న అసిస్టెంట్ అనేది వాళ్ళ తాతయ్య అలాగే వాళ్ళ అమ్మమ్మ అడిగితే, హీరో చేసుకున్న అమ్మాయిని కూడా లవ్ చేశారు, తను బ్రేకప్ చెప్పడంతో తట్టుకోలేక ఇలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయారని చెప్తారు. అప్పుడే మెలకు రావడంతో అక్కడ ఉన్న డాక్టర్స్ని పిలిచేసరికి, ఇప్పుడు పర్లేదు మీరు బాగానే ఉన్నారు, అలాగే ఎక్కువగా తాగకండి అని చెప్పి వాళ్ళనే డాక్టర్స్ వెళ్ళిపోతారు. అప్పుడు కూడా లేచి నేను వెంటనే హీరోయిన్ పిలుచుకొని రావాలని చెప్పేసరికి అసిస్టెంట్ని వాళ్ళిద్దరు కూడా ఆల్రెడీ పెళ్లి చేసుకున్నారు, ఇప్పుడు మీరు ఏం చేయలేరని చెప్పేసరికి, నేను అసలు అలా వదులుకోలేని హీరోయిన్ అని చెప్తూ ఉంటారు. మరోవైపు ఏమో అక్కడికి మేనేజర్ కొడుకేమో అక్కడ ఒంటరిగా హీరోయిన్ వెళ్ళిపోవడం గుర్తు తెచ్చుకొని తను అనేది కిడ్నాప్ చేయాలని, నీ ద్వారా నేను 2000 పోగొట్టుకున్నాను, అప్పుడు నువ్వు ఒంటరిగా దొరికావు, ఎలా నిన్ను వదిలిపెట్టుకుంటానని చెప్పి తను అనేది కిడ్నాప్ చేస్తాడు. అలా వెంటనే అక్కడికి వచ్చి హీరోయిన్ అనేది అక్కడ నుంచి తప్పించుకొని తీసుకొని వెళ్ళిపోతాడు. అలాగే ఎవరికి కూడా ఈ విషయం తెలియకుండా చూడమని తన అసిస్టెంట్కి చెప్పేసరికి సరే అని అంటూ ఉంటారు. మరోవైపు ఏమో హీరో అన్ని కూడా హీరోయిన్కి సర్ప్రైజ్ చేయాలని డెకరేషన్ చేస్తూ ఉంటే తనకు అనేది హీరోయిన్ కిడ్నాప్ అయిందని ఫోన్ వస్తుంది.
అలా హీరోయిన్ వెతుక్కుంటూ వెళ్తూ ఉంటే మరోవైపు ఏమో హీరోయిన్ స్పృహ తప్పి కింద పడిపోయి ఉంటుంది. అలా హీరోయిన్ ఆ దాంట్లో కూడా హీరో పేరుని తలచడంతోటి వాళ్ళ బ్రదర్‌కి అనేది కోపం వస్తూ ఉంటుంది. ఇద్దరు ఒకే సైడ్ వెళ్తున్నా కానీ హీరోకనేది హీరోయిన్ అనేది కనిపించదు వాళ్ళ బ్రదర్ దగ్గర. వెంటనే మేనేజర్ కొడుకుని పట్టుకొని చాలా టార్చర్ చేస్తూ ఉండేసరికి తనుండి మీ బ్రదర్ తీసుకొని వెళ్ళిపోయాడని చెప్తూ అలానే స్పృహ తప్పి కింద పడిపోతాడు. అలా ఇంకొక పర్సన్ ఉండి ఇదంతా కూడా మీ బ్రదరే చేపిచ్చాడు. అలాగే తను ఎక్కడికి తీసుకెళ్ళిపోయాడో కూడా మాకు తెలీదని చెప్పేస్తాడు. మరోవైపు ఏమో హీరోయిన్ ఇంకా స్పృహలోకి రాకపోయేసరికి అక్కడికి సూన్ ఒక డాక్టర్‌ని అనేది పిలుచుకొని వచ్చి తనకనేది ట్రీట్మెంట్ చేపిస్తూ ఉంటాడు. అలాగే ఇక్కడ ఉన్నది ఎవరికైనా చెప్పినా కానీ ఖచ్చితంగా నీ డాక్టర్ పొజిషన్ అనేది ఉండదని చెప్పేసరికి ఆ పర్సన్ కూడా సరే అని చెప్తాడు. తర్వాత హీరోయిన్‌కి మెలుకువ వచ్చి చూసేసరికి తను ఎక్కడుందో గుర్తు తెచ్చుకొని వెంటనే హీరోకి ఏం కాలేదని అడిగితే అక్కడికి సూ వచ్చి చాలా హార్ష్‌గా నీకెంత ధైర్యం ఉంటే మళ్ళీ మా బ్రదర్ నేమే పిలుస్తావు అని చెప్పేసరికి హీరో నుండి చాలా కోపంగా నేను తన్ని లవ్ చేస్తున్నాను అలాగే మాకు ఆల్రెడీ పెళ్లి అయిపోయిందని చెప్పేసరికి సూకనేది చాలా కోపం వస్తూ ఉంటుంది. అలా ఇంకొకసారి తన గురించి ఆలోచించొద్దని చెప్తున్నా కానీ హీరోయిన్ అక్కడి నుంచి వినిపించుకోకుండా తప్పించుకొని వెళ్ళిపోవాలని చూస్తుంది. కానీ సూ ఉండి ఆల్రెడీ నీ డోర్ మొత్తం లాక్ అయిందని చెప్పి తను అనేది ఒక సోఫాలోకి తీసుకొని వెళ్ళి తను అనేది హరాస్ చేస్తూ ఉంటారు. అప్పుడు హీరో నుండి చాలా కోపంగా నేను నీకు మరదలను అవుతాను అలాగే నాకే హీరోకి పెళ్ళైపోయిందని చెప్తున్నా కానీ సూ అనేది వినడు. అలా వినుకోకుండా తను హరాస్ చేస్తూ ఉంటే హీరో నుండి చాలా సైలెంట్గా ఉండిపోతుంది. ఇప్పుడు నువ్వు నన్ను ఎంత అడిగినా కానీ నేను మళ్ళీ నీకు తిరిగి రాను అలాగే నువ్వేం చేయాలనుకున్నా చేసుకో కానీ నా మనసులో నుంచి నేను ఎప్పుడు ఈ హీరోని కూడా వదిలిపెట్టుకోలేనని చెప్పి లోపలికి అనేది వెళ్ళిపోతుంది. మరోవైపు ఏమో సూ ఇంటికి వెళ్ళేసరికి వాళ్ళ గ్రాండ్పా ఉండి హీరో వాళ్ళ వైఫ్ని ఎవరో కిడ్నాప్ చేశారంట అలాగే తను ఎక్కడికి వెళ్ళిందో కూడా తెలియదు ఇన్ని రోజులు తను సెర్చ్ చేస్తూనే ఉన్నాడని చెప్పేసరికి సూ ఉండి తనకి ఏం తెలియనట్టు నాకు కూడా తెలియదు కానీ నేను తను ఎక్కడుందో కనుక్కుంటానని చెప్పి తనుండి అక్కడికి అనేది వెళ్ళిపోతాడు. అక్కడ ఉన్నట్టు ఎవరికి కూడా తెలియదు సూ. అలా హీరోయిన్కి ట్రీట్మెంట్ చేద్దామని చూస్తే చేయి చాపేసరికి హీరోయిన్ నుండి చెయ్యి అనేది ఇవ్వదు. అలా ఇవ్వకపోయేసరికి ఇంకా ఎన్ని రోజులని ఇలానే ఉండిపోతావు అని చెప్పేసరికి సూ ఉండి తన్ని తాను కంట్రోల్ చేసుకోలేక హీరోయిన్ అనేది కిస్ చేస్తూ ఉంటే హీరోయిన్ నుండి ఏం రెస్పాండ్ ఇవ్వకపోయేసరికి అప్పుడు సూ అక్కడ నుంచి జరిగి నీకు ఇష్టం ఉన్నప్పుడే నేను నిన్ను టచ్ చేస్తాను తప్ప అంతకు మించి ఇంకేం లేదు అలాగే ఏడవద్దని చెప్పి అక్కడ నుంచి అనేది వెళ్ళిపోతాడు. అప్పుడే అక్కడికి హీరో వచ్చి గన్ షాట్ చూసేసరికి అలా అక్కడ ఉన్న వాళ్ళందరూ తప్పించుకొని వెళ్ళిపోతారు. కానీ సూ ఉండి సరే అయితే నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావని అడిగేసి నీ పైన నాకు డౌట్ గానే ఉంది అందుకే నిన్ను ఫాలో అయిపోతూ వచ్చానని చెప్పేసరికి హీరో వాళ్ళ బ్రదర్ మోకాల పైన కూర్చొని తననేది సరెండర్ అయిపోతూ ఉంటే హీరో ఉండి గన్ అనేది పక్కకు తీసి పెడతాడు. కానీ వెంటనే వాళ్ళ బ్రదర్ గన్ తీసుకొని హీరోకి అనేది షూట్ చేయాలని చూస్తే అక్కడ ఉన్న ఫ్రెండ్స్ అందరూ కూడా వద్దని చెప్తారు. అప్పుడు సో అండి నేను హీరోయిన్ ఏం చేయలేను అలాగే హీరోని కూడా ఏం చేయలేను కానీ నన్ను నేను కూడా హర్ట్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసరికి హీరో ఉండి అవేం పట్టించుకోకుండా తను అనేది గట్టిగా హ్యాండ్స్ అనేది హోల్డ్ చేసుకుంటూ ఉంటారు. అప్పుడు సూ ఉండి సరే అయితే హీరోయిన్ నాకు దక్కకున్నప్పుడు నేను ఇక్కడ ఉండి కూడా వేస్ట్ అని చెప్పి అలాగే హీరోయిన్ వైపు తిరిగి నన్ను క్షమించని చెప్పి తన చెస్ట్ పైన అనేది షూట్ చేసుకుంటాడు. అలా వెంటనే వాళ్ళ బ్రదర్ వెళ్ళి తను అనేది సేవ్ చేసేస్తాడు. అలా హీరోయిన్ వెంటనే మెలకు వచ్చి చూసేసరికి తన దగ్గరికి హీరో వచ్చేసి ఇప్పుడు మీ బ్రదర్కి ఎలా ఉందని చెప్తే ఏమీ కాలేదు కానీ నీకు ఒక గిఫ్ట్ నా తరపున అక్కడ ఉన్న ఒక ఎన్వలప్ అని ఇచ్చి చూసేసరికి ఆ గిఫ్ట్ని చూసి హీరోయిన్ నుండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలా వాళ్ళిద్దరు కూడా మంచి టైం అనేది స్పెండ్ చేస్తూ ఉంటే మరోవైపు ఏమో సూక్ అనేది మెలకు వస్తుంది. అక్కడికి వాళ్ళ గ్రాండ్ పా వచ్చేసి వాళ్ళిద్దరు కూడా ఆల్రెడీ పెళ్లి చేసుకున్నారు అలాగే ఇష్టపడుతున్నారు వాళ్ళ మధ్యలోకి నువ్వు వెళ్ళొద్దని చెప్పేసరికి సూ కూడా సరే అని గివ్ అప్ అనేది చేస్తాడు. అలా హీరోయిన్ కూడా చాలా ఫేమస్ మోడల్ అయిపోయి అంతే కూడా తన గురించి స్ప్రెడ్ అయిపోతూ ఉంటే సూ ఉండి టీవీలో చూస్తూ హీరోయిన్ కోసం ఒక మంచి నెక్లెస్ నా తరపున ప్రిపేర్ చేయండి అని చెప్తే అసిస్టెంట్ ఉండి ఆల్రెడీ హీరో ఇచ్చాడని చెప్తాడు. తర్వాత హీరోయిన్ ఒక ఫేమస్ మోడల్గా ఇంటికి వచ్చేసరికి హీరో ఉండి నేను ఒక ఫేమస్ మోడల్ నా వైఫ్ అని చెప్పుకోవడానికి నాకు చాలా గర్వంగా ఉందని చెప్పేసరికి హీరోయిన్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయిపోతుంది. మరోవైపు ఏమో సూ హీరోయిన్కి ఎంతో ఇష్టమైన ఫ్లవర్ని పట్టుకుని అలానే అనేది కింద పడిపోతాడు. ఇలా ఈ స్టోరీ ఒక సాడ్ ఎండింగ్ అలాగే ఒక హ్యాపీ ఎండింగ్ తోటి కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.